హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ తోటకూర కాడలు రొయ్యల పులుసు. రొయ్యలంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు కదండీ! మీరు ఒక్కసారి తోటకూర కాడల కాంబినేషన్‌తో కూడా ఈ రొయ్యల రెసిపీని ట్రై చేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అండ్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. బాగా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలు, చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తోటకూర కాడలు, ఒక ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1½ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 ఆనియన్ని పేస్ట్ చేసి ఇందులో వేసానండి. అలాగే కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ టేస్ట్‌కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసేసి మనం ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని, అది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో కడిగి శుభ్రం చేసుకున్న తోటకూర కాడల్ని కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ దీన్ని బాగా మగ్గించుకోవాలండి. అండ్ 5 మినిట్స్ తర్వాత మనం ఇందులో చింతపండు పులుసు, ఇప్పుడు నేను చూపించాను కదండీ, ఆ గిన్నెతో తీసుకున్నాను. సేమ్ అదే గిన్నెతో మళ్ళీ 1 కప్ వాటర్ కూడా పోసుకోవాలి. ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక ఒకసారి విజిల్ తీసేసి మూత తీసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుని ఒక 8-10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అంటే మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. చూసారు కదా, మనకు ఆయిల్ అయితే సపరేట్ అయింది. అంతేనండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కాడల రొయ్యల పులుసు. మనం ప్రాన్స్‌తో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చండి. అలాగే ఈ కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.